ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారు, నటువ మహేష్ గారు మరియు వెంకటరమణ గారు. థ్యాంక్ యూ. అలాగే కాసేపట్లో ఫలితాలు వచ్చేస్తాయి. ఒక 10 నిమిషాలు ఆసక్తిగా ఎదురు చూడండి. బాటిలి సునిలోడు ఈనాటి ఈ కార్యక్రమానికి న్యాయ నిధులుగా వేరించినటువంటి విజయలక్ష్మి గారు అక్క కర్ణాటక మా క్లబ్ తరఫున సన్మానం చేసుకుంటాం. చాలా తీసుకుంటాం. ఆచేరుగుడి అమ్మ మా క్లబ్ తరఫున జడ్జెస్కి సన్మానం జరుగుతుంది. క్లాప్స్ కొట్టనమ్మా. ఒక 5 minutes. దయచేసి ఇంకా ఎవరు లోపలికి వెళ్ళొద్దండి, అయిపోలేదు. 10 నిమిషాలు సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రోటరీ క్లబ్ తరఫున నమస్కారం.
ఈనాటి ముగ్గుల పోటీకి సహకరించిన దాతలను మళ్ళీ ఒకసారి మీకు విన్నవించుకుంటాము. ప్రథమ బహుమతి ఫ్రిడ్జ్ దాత బుగ్గన ప్రభాకర్ రెడ్డి గారు, రెండవ బహుమతి డబల్ కాట్ రాయపాటి నాగమయ్య గారు, మూడవ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ మదిరెడ్డి గారు, నాలుగవ బహుమతి గ్యాస్ స్టవ్ శివజ్యోతి గారి ట్రాన్స్పోర్ట్, ప్రోత్సాహక బహుమతులు 2000 రూపాయలు ఇద్దరికి జూనియర్ల విభాగం పవిత్ర ట్రాన్స్పోర్ట్ శ్రీ కె వెంకటరమణ గారు. మరియు ఈనాడు మీరు పట్టుకున్న గిఫ్ట్ హ్యాంపర్లన్నీ బ్యాగులు ఇచ్చిన తర్వాత కీర్తన గోల్డ్ లోన్స్ వాళ్ళు, ముఖ్య అతిథులకు శాలువాలు బహుకరించిన వాళ్ళు ఆంజనేయ క్లాత్ ఎంపోరియం పుల్లారెడ్డి గారు. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన వారంతా నటువ శ్రీనివాసం జ్యువెలర్స్ 5000 రూపాయలు ఇచ్చారు. 2000 రూపాయలు ఇచ్చిన దాతలు గుండా జగన్మోహన్ రావు, పసుపుల కిషోర్ కుమార్, ఆపతి రమేష్, బాలాజీ ఎంటర్ప్రైజెస్, షేక్ హుసేన్, అనకల హేమంత్ కుమార్, వై విష్ణువర్ధన్ రెడ్డి, సింగసాని అఖిలేశ్వర్ రెడ్డి. మరియు 1000 రూపాయలు ఇచ్చిన దాతలు సాంబశివారెడ్డి, ఎం మధుమోహన్ రెడ్డి, సి తిరుమలేష్, బి లోకేశ్వర్ గుప్తా, డి మాధవరాజు, మద్దయ్య, ధ్యానం చంద్ర, కె సంజీవరాయుడు, ఆపతి చంద్ర, బి రామిరెడ్డి, ఎం ప్రసాద్, బి వెంకటరమణ, చిటి భాస్కర్, డిఆర్కే సుబ్బారావు బేతంచెర్ల. ఆయన ప్రత్యేకంగా మనకందరికీ ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ విభాగం, పత్రికా విలేకరులకు మరియు యూట్యూబ్ ఛానల్ సుధీర్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మీకు అందరికీ మళ్ళీ వినమిస్తున్నాము. నేను ప్రతి సంవత్సరం వీరికి జడ్జిలు మార్కులు వేశారు, కానీ ఎవరు ఎన్ని మార్కులు వేశారో ఎవరికి తెలియదు. తెలుసుకుంటే ఫైనల్గా ఎవరు ఎక్కువ స్కోర్ వస్తుందో దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ ఎందుకు